ఏమండి? ఆ! మొదలు. ముందుగా 5 సార్లు ప్రణాళికం చేద్దాం. ఆత్మస్వరూపుడైన మీ అందరికీ నమస్కారం. మనం గురుగీత చదువుకుంటున్నాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది నవరాత్రులు, ఆశ్వీజ మాసం టైం కనుక ఆశ్వీజ మాసం మొదలవగానే వచ్చేటువంటి 9 రోజులను మనకి శరన్నవరాత్రులు అంటారు. ఈ శరన్నవరాత్రుల కాలంలో అమ్మవారిని పూజించడం పరిపాటి. మనం కాలాన్ని కనుక చూసుకుంటే యుగాలు, సంవత్సరాలు ఇలా చూసుకొని విభజించుకుంటూ వచ్చారు కాలాన్ని. చివరికి వచ్చేసరికల సంవత్సరాలు, నెలలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు విభజించుకుంటూ క్షణాలు ఇంకా అంతకంటే తక్కువ కాలంగా కాల విభజన చేసుకుంటూ వచ్చారు. మనకున్నటువంటి ప్రస్తుతానికి మనం ఈ సంవత్సరాన్ని 12 నెలలు కాబట్టి చైత్ర మాసంతో ప్రారంభమయ్యి పాల్గొన మాసం వరకు ఉన్నటువంటి 12 నెలలని మనకి తెలుగు సంవత్సరాలుగా మనకు పరిగణిస్తారనమాట. తెలుగు సంవత్సరాది చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నామంతో ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ చేసుకుంటాము. అక్కడి నుంచి 12 నెలలు. ఆ 12 నెలల్లో ఒక నెలకి 2 భాగాలు చేసుకుంటే ఒకటేమో శుక్లపక్షం, రెండవదేమో మొదటి 15 రోజులు శుక్లపక్షాన్ని అంటారు. రెండవ భాగాన్ని నెక్స్ట్ 15 రోజుల్ని మనం కృష్ణపక్షం అంటారు. ఇవి శుక్లపక్షంలోనేమో పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి తిథులు 15ని మనం శుక్లపక్ష తిథులు అంటాము. అలాగే నెక్స్ట్ పాడ్యం పౌర్ణమి వీడైన పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి తిథుల్ని మనం కృష్ణపక్ష తిథులు అంటాం.
అంటే ఈ కాలంలో ఈ కాల విభజన కాలం అంతా కూడా మనకి సూర్యచంద్రుల గమనంగా భావించి వాటి ప్రకారంగా విభజించారనమాట. ఈ కృష్ణపక్షంలో పాడ్యమనించే పౌర్ణమి మొదలుకున్న రోజుల్లో చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అలాగే కృష్ణపక్ష తిథుల్లోనేమో పాడ్యం నుంచి అమావాస్య వరకు చంద్రుడు క్షీణదశలో ఉంటాడు. అందుచేతనే దాన్ని కృష్ణపక్షం అంటారు, దీన్ని శుక్లపక్షం అంటారు. వృద్ధి శుక్లము అంటే వృద్ధి, కృష్ణము అంటే క్షయం పొందే రోజులు అన్నమాట. ఇక్కడ ఇలా చెప్పటంలో మనకేంటంటే మళ్ళీ ఈ సంవత్సర కాలాన్ని ఋతువులుగా విభజించారు. అంటే వానాకాలం, వానాకాలం, శీతాకాలం, వేసవికాలం, ఇలా మనకు ఉన్నటువంటి కాలాన్ని 4 కాలాలు విభజన చేశారు. ఈ విభజన చేసిన తర్వాత ఏమైందంటే మనకి ఈ ఒక్కొక్క ఈ 12 నెలలని కూడా 2 ఋతువులు, 2 మాసాలని విభజన చేసుకుంటూ కలిపి ఒక్కొక్క విభజన చేసుకుంటూ వచ్చారు. అలా వచ్చిన వాటిలో ఏంటంటే మనకి కృష్ణ ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఈ రెండింటిని కలుపుకొని ఈ 2 నెలల్లో కూడా వానలు బాగా కురుస్తాయి. ఇక్కడ ఏంటంటే శ్రావణ మాసం కూడా, శ్రావణము, శ్రావణం, ఆశ్వీజం, కార్తీకం అండ్ ఈ శ్రావణ మాసంలో వర్షాలు బాగా కురుస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది అన్నమాట. కార్తీక మాసంలో కూడా వాన కురవచ్చు. ముఖ్యంగా ఏంటంటే శ్రావణము, ఈ ఆశ్వీజ మాసాల్లో ఎక్కువగా వానలు కురుస్తాయి. అక్కడి నుంచి తగ్గటం ఈ దసరా వెళ్ళిన దగ్గర నుంచి తగ్గుతుంది అన్నమాట. వానలు కొంచెం తగ్గుతాయి. అక్కడి నుంచి శీతాకాలం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రాలను బట్టి ఒక అతీతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తున్నది అని చెప్తుంటారు. అతన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చదువుకున్నాం. మనం ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చి మనల్ని చైతన్యం కలిగించేటువంటి స్వరూపమే పరమేశ్వరి అని మనం చెప్పుకున్నాం. దాన్నే అవ్యక్త రూపము అని చెప్పుకున్నాము. అవ్యక్త రూపము, ఆ అవ్యక్త రూపమే ఆయన నుంచి విడిపడి వచ్చింది ఈమె కనుక, ఆయన నుంచే ఉద్భవించింది కనుక ఆమెని పరమేశ్వరి అని మనం పిలుస్తున్నాం. భాగవతం అంటే దేవి భాగవతంలో చెప్పేది అనమాట. కానీ ఇరువురికి భగవంతుడికైన పరబ్రహ్మ స్వరూపానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు భగవతిగా ఈ పరమేశ్వరి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక దేవి పురాణంలో ఇంకేం చెప్తారంటే అందరికీ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా సృష్టించింది ఈ పరమేశ్వరి, ఆది పరాశక్తి అని చెప్తుంటాడు అనమాట. ఇక్కడ సృష్టి అంతా జరిగిపోయింది. సృష్టి జరిగిన తర్వాత అనేక మంది రాక్షసులను కొట్టుకుంటూ వచ్చారు. ఆ దేవతలు ఉన్నారు, మానవులు ఉన్నారు, సర్వజరాచర జీవరాశులు ఉన్నారు. దాంట్లో ఏంటంటే రాక్షసులు కూడా కొట్టుకుంటూ వచ్చారు అన్నమాట. ఇలా రాక్షసు జాతి కొట్టుకుంటూ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది రాక్షసుల్ని సంహరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్ల కాక ఆది పరాశక్తిని ప్రార్థించినప్పుడు ఆమె వచ్చి వాళ్ళని సంహరించింది అని చెప్తారు. అలాంటి వాళ్ళల్లో శుంభుడు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఆ తర్వాత దుర్గా అమ్మవారు ఆ లలిత రూపంలో, దుర్గా రూపంలో అనుకోండి, ఇలా ఆ రూపంలో శుంభుని ఆది పరాశక్తి సంహరించింది మనకి దేవి పురాణం చెప్తుంది. అలాగే దుర్గముడు ఇంకొకసారి దుర్గముడు అనేటువంటి రాక్షసుడు అనేక వరాలను పొందినప్పుడు అతన్ని సంహరించడానికి అమ్మవారు దుర్గా రూపంలో వచ్చింది అని చెప్తుంటారు అనమాట. అంటే ఆవిడ యొక్క ఇదేంటనమాట, భక్తులైన వారిని రక్షించడం, శిష్టులైనటువంటి భక్తులైనటువంటి వారిని రక్షించడం అమ్మవారి యొక్క కర్తవ్య పాలనగా ఉంది. అలాగే దుష్టులను సంహరించడం కూడా ఆమె యొక్క కర్తవ్యంగా భావించింది అనమాట. అందుచేతనే మనం భక్తితో సేవించినప్పుడు అమ్మవారు చాలా త్వరగా మనకి ప్రసన్నమవుతారు అన్నమాట. ఆ ప్రసన్నమై మనల్ని రక్షిస్తూ ఉంటారు అని శాస్త్రాలు అవన్నీ కూడా మనకి చెప్తున్నాయి అన్నమాట. ఇలా
అమ్మవారిని రక్షిస్తున్న ఇలా మనకి ఈ ఆశ్వీజ మాసంలో మనం ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే మనకి ఈ సంవత్సర కాలంలో అయనాలు 2. మొదటి 6 నెలలని ఉత్తరాయణం అంటారు. రెండవ ఆయనాన్ని దక్షిణాయనం అంటారు అనమాట. రెండవ 6 నెలలని మనం కాబట్టి గమనించలేకనైతే మనకు వచ్చినటువంటి పండుగలన్నీ కూడా దాదాపుగా దక్షిణాయనంలోనే వస్తాయన్నమాట. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి పండుగల్లో అతి ముఖ్యమైనటువంటిది పెద్ద పండుగ మనకి ఈ దసరా రోజులు. ఈ దసరా రోజుల్లో ఏంటంటే అమ్మవారిని అనేక రూపాల్లో రోజుకొక అవతార రూపంలో మనం సేవిస్తూ ఉంటాము. అలాంటి వాటిలోనే బాలారూపంగాను, గాయత్రి రూపంగాను, 1వ రోజు బాలాత్రి బాలా వరుసగా అనమాట. 1 నుంచి 9 రోజులు కూడా మనకి 10వ రోజు పరిపూర్ణ అవతారంగా అమ్మవారిని సేవిస్తూ ఉంటాం అనమాట. ఈ 9 రోజుల్లోనూ బాల, గాయత్రి, మహాలక్ష్మి, అన్నపూర్ణ, లలిత, సరస్వతి, దుర్గా, మహిషాసుర మధ్యని, రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనకి ఈ 9 రోజుల్లో కూడా మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ యొక్క భార్యలేమో బ్రహ్మకేమో సరస్వతి, మహావిష్ణువుకి లక్ష్మి, అలాగే పరమేశ్వరుడికి పార్వతీదేవి అని చెప్తాం. ఇలా చెప్పినప్పుడు మనకేంటంటే పార్వతి ఆది పరాశక్తి అయినటువంటి దేవి పురాణ ప్రకారం ఏం చెప్తుంది అనమాట. ఆది పరాశక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని సృష్టించి ఈ ముగ్గురిని కూడా ఇచ్చి మొత్తం త్రిమాతల్ని త్రిమూర్తులకి ఇచ్చి వివాహం జరిగిందని మనం చెప్పుకుంటాం. అలాగే ఈ అంటే అమ్మవారు తన రూపం నుంచి తన అంశగా ముగ్గురిని సృష్టించింది అనమాట. ఎవరిని? సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే ముగ్గురిని సృష్టించి వారిని బ్రహ్మదేవుని వాడి త్రిమూర్తులకి ఇచ్చింది అనమాట. కనుక ఈ అమ్మవారు మనం త్రిమూర్తి స్వరూపంగా మనల్ని కానమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపంలో త్రిమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవార్లు వీళ్ళ ముగ్గురు అనమాట. అంటే అమ్మవారి యొక్క రూపాన్ని ఈ 9 రోజులు ఈ 3 రూపాల్లోనూ మనం గమనిస్తుంటాము. అంటే మొట్టమొదటి 3 రోజులు 9 రోజులు కనుక ముఖ్యమైనటువంటి 9 రోజులు కనుక మొదటి 3 రోజులు కూడా అంటే పాడ్యమి, విధియ, తదియ మొత్తం 3 రోజులు కూడా అమ్మవారిని పార్వతీదేవి రూపంలో పిలుస్తారు అనమాట. అలాగే అక్కడి నుంచి 3 రోజులు లక్ష్మీ రూపంలో పిలుస్తాము. ఆఖరి 3 రోజులు సరస్వతి రూపంగా పిలుస్తాం అనమాట. ఆ తర్వాత 10వ రోజున అమ్మవారిని అది మనకి దసరా పండుగ పరిపూర్ణ అవతారంగా పిలుస్తాం అనమాట. అలాగే అమ్మవారు నవదుర్గా స్వరూపంగా అంటే అమ్మవారు దుర్గముడు అనేటువంటి రాక్షసును సంహరించింది కనుక అమ్మవారు కూడా నవదుర్గ రూపంలో దుర్గాదేవిని 9 రూపాల్లో కూడా కొలవటం అనేటువంటిది ఒక సంప్రదాయం ఉంటుంది. వాళ్ళే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, స్కందమాత, కాత్యాయని అండ్ కాళరాత్రి, మహాదేవి, సిద్ధజాత్రి అనేటువంటి వీళ్ళందరూ కూడా మనకి నవదుర్గా స్వరూపంగా చెప్తారు అనమాట. అలాగే మనకి అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు అమ్మవారిని కొలవటానికి. అమ్మవారిని కొలిచేటువంటి మనకి సంప్రదాయాలు ఒక పరమేశ్వర రూపాన్ని కొలవటానికి మనకి అనేక సంప్రదాయాలు ఉన్నాయి. అవే శైవం, వైష్ణవం, గాణపత్యం, ఇలా శాక్తేయం, ఇలా అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు అనమాట. ఎవరు ఏ దేవతనైతే ముఖ్య దేవతగా ఆరాధించి పిలుస్తారో ఆ పరంగా ఆ శాఖలు మనకు చెప్పారన్నమాట. అలాగే శక్తిని అంటే అమ్మవారిని ప్రముఖ దేవతగా ఆరాధించి అంటే ముఖ్యంగా ఎంచుకొని పూజిస్తారు ఆ అమ్మవారిని కొలిచేటువంటి సంప్రదాయాన్ని శాక్తేయము అని అంటారు అనమాట. అలాగే అమ్మవారిని కొలవటానికి కూడా ఆచారాలు చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి చూద్దాం. దక్షిణాచారం అని, సమయాచారం అని, వామాచారము అని ఇలా అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయన్నమాట. అలాగే అమ్మవారిని కొలవటానికి కూడా అనేక రకాలైనటువంటి మహావిద్యలు కూడా ఉన్నాయన్నమాట. వాటిల్లో ఒకటి దశ మహావిద్య. ఈ దసరా రోజుల్లో అమ్మవారిని ఈ 10 రోజులు కూడా ఈ వామాచారంలో దశ మహావిద్యల రూపంలో కొలుస్తారు. ఆ 10 రూపాయలు ఏంటంటే
కాళి, తార, త్రిపుర పారిణి, ధూమవతి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, మాతంగి, బగళాముఖి, కమలాత్మిక. ఇవన్నీ కూడా మనకి దశమహావిద్యల్లో వచ్చేటువంటి దేవతలు. అలాగే కొంతమంది ఆ సప్తమాతృకల్ని, ప్రముఖమైనటువంటి దేవతల్ని అవన్నీ కలుపుకొని వాళ్ళు కూడా అమ్మవారిని కొలవటం ఇంకొక రకమైన కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి అది సంప్రదాయంగా కూడా మనకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ దశమహావిద్యల్లో వచ్చేటువంటి ఈ 10 కూడా వాళ్ళ యొక్క తత్వం ఏంటి అనేది మనం ఒక చిన్న విషయం కనుక ఆలోచించినట్టయితే, కాళీ అండ్ చిన్నమస్త ఇవి ఈ రెండు రూపాలు కూడా కాల పరిణామాన్ని మనకి తెలియజేసేటువంటి రూపాలు అన్నమాట. అలాగే తార, మాతంగి ఇవి రెండు కూడా వాక్కుని ఆ వ్యక్త స్వరూపాన్ని తెలియజేసేటువంటి రూపాలుగా చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే త్రిపురమాలిని, కమల ఇవి రెండు కూడా ఏంటాయి అంటే ఆనందాన్ని, సౌందర్యాన్ని తెలిపేటువంటి రూపాలుగా మనకి చెప్తుంటారు అనమాట. ధూమవతి అలాగే భువనేశ్వరి వీళ్ళు ఏంటంటే అతీతమైనటువంటి శక్తిని, అంతరాంతరాలలో ఉండేటువంటి శక్తి స్వరూపాలను తెలియజేసేటువంటి వాళ్ళు ఈ రెండు రూపాలు అనమాట. అలాగే భైరవి, బగళాముఖి ఇవి ఈ రెండు రూపాలు కూడా శక్తిని, గతిని, స్థితిని తెలియజేసేటువంటి రూపాలుగా మనకి అమ్మవారి రూపాలు చెప్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కాక అమ్మవారిని కొలవటానికి అనేక రకాలైనటువంటి రూపాల్లో మనకి అవకాశం ఉన్నదన్నమాట. మన దుర్గాదేవిలో అనేక రకాలైనటువంటి ఇంకా మనం 9 రూపాయలు చెప్తాను నవదుర్గలని. అవి కాక ఇంకా అనేక రకాలైనటువంటి దుర్గా రూపాలు ఉన్నాయి. పరిపూర్ణ అవతారం రాజరాజేశ్వరి అవతారంగా మనం చెప్తున్నాం. ఇలా ఈ అవతారాల్లో ఈ అమ్మవారిని కొలవటానికి ఏ రూపంలో కొలిచినా మనకి అమ్మవారు సాక్షాత్కరిస్తారు. అందరికన్నా సౌమ్యమైనటువంటి, లలితమైనటువంటి రూపం మనకి లలితాదేవి అని ఉంటుంది. ఆవిడ చాలా సౌందర్య రాశి. ఆవిడ అందరి స్వరూపాలు ఆవిడేమో అని చెప్తారనమాట. శాస్త్రం చెప్తున్నది ఏంటంటే అన్ని దేవతల యొక్క స్వరూపం ఆమెను అని చెప్తారు. సరేనండి, ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ మనకి ఒక చిన్న విషయాన్ని మనం గమనించాం. ఏంటంటే ఏదైనా ఒక ప్రక్రియ ఉందనుకో, దాంట్లో కనిపించేటువంటి రెండు ఉంటాయి. ఏదైనా చేసేటప్పుడు ఏ రెండు ఒకసారి ఉంటాయంటే, ఒకటి కార్యం, రెండవది కారణం. ఇవి రెండు ఏంటన్నమాట, కారణం లేనటువంటి కారణం లేకుండా కార్యం చేయము, కార్యం లేకుండా కారణము ఉండదు. అంటే ఇవి రెండు కూడా అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒకటి మనకి కంటికి కనిపిస్తుంది కనుక ఈ కార్యము అనేటువంటిది స్థూలము అని మనం చెప్పుకోవచ్చు. కారణం అనేటువంటిది మనం చూడలేకపోతున్నా కనుక దాన్ని సూక్ష్మంగా మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే ఒక కార్యం యొక్క అస్తిత్వానికి ఏ అస్తిత్వానికి కారణమైనటువంటి గుణం ఏదైతే ఉన్నదో దాన్ని కారణంగా మనం చెప్తాం అన్నమాట. అంటే ఆ కారణాన్ని మనం చూడలేము, కానీ కార్యాన్ని మాత్రం మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఏరు కదులుతుంది, ఒక ఏరు మన ఏలే ఉన్నాయి, అది ఏరును కదిలితే మనం కదులుతూ ఉంటుంది. మనం కదలటాన్ని చూడగలుగుతున్నాం కానీ దానికి కదలడానికి కారణమైన దాన్ని మాత్రం మనం చూడలేము అన్నమాట. అదే మనకి దీంట్లో ఏంటంటే ఈ కార్యము అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రకృతి అంటారు. అలాగే ఈ కారణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పురుషుడు అంటారు అన్నమాట. ఇప్పుడు ఈ సృష్టినంతటిని మనం ఒక సర్కిల్ అని అనుకున్నాం అనుకోండి. ఈ సర్కిల్ అనుకున్నప్పుడు ఆ సర్కిల్లో ఈ సర్కంఫరెన్స్ పరిధి ఏదైతే ఉన్నదో అది ప్రకృతి అవుతుంది.
ఎక్కడైతే కేంద్రం ఉన్నదో ఆ కేంద్రమేమో పురుషుడు అవుతాడు అనమాట. అంటే ఏంటనమాట, ఇది పరమేశ్వరి పరమేశ్వర తత్వం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని ఆవిడ కదులుతా ఉన్నది. అంటే ఆ సృష్టి అంటే ఆ పరిధి ఉంటుంది. ఆ పరిధిని ఆధారంగా చేసుకొని ఆ పరిధికి ఈ ఈ బిందువుకి అవినాభావ సంబంధమైనటువంటిది ఉంటుంది. అంటే ఈ ప్రకృతిలో కూడా, ఈ విశ్వంలో కూడా ప్రకృతి పురుషుడు ఇప్పుడు కూడా అంటే దాన్ని ఆధారంగా చేసుకొని ఈ పరిధి అనేటువంటిది కూడా దీన్ని అంటే కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. కనుక ప్రకృతి ఎప్పుడు కూడా పురుషుడిని ఆధారంగా చేసుకుని ఉంటారు. దానిలో ఉండేటువంటిదంతా కూడా ప్రకృతి కూడా పురుషునికే ఆధారంగానే ఉంటుంది. వీళ్ళిద్దరికి అవినాభావ సంబంధం ఉన్నటువంటిది ఉంటుంది అనమాట. అవి రెండు కూడా అవినాభావ ఎవరినూ విడదీయలేనటువంటి జంటగా ఉంటుందన్నమాట. అలాగే మనకి శంకరాచార్యులు వారు ఒక ఆయన సౌందర్య లహరిలో ఫస్ట్ పద్యం చెప్తారు అనమాట. శివాశక్తి అని శివశక్తి అని చెప్పి ఒక పద్యం ఫస్ట్ శ్లోకంలోనే శివుడికి పరమేశ్వరికి అమ్మవారికి అవినాభావ సంబంధమైనటువంటి ఉంది. అవి రెండు కూడా విడదీయలేనటువంటి సంబంధం కలిగి ఉంటారు అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్తారు అనమాట. అలాగే ఇక్కడ ఇలాంటి మన ఉదాహరణ మనం చెప్పాలంటే దేహం అని చెప్పుకుంటున్నాము. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం బాడీ అండ్ ఆత్మ. ఇవి రెండు కూడా విడదీయలేనటువంటి అనమాట. అలాగే పగలు రాత్రి విడదీయలేము, వెలుగు చీకటి వెలుగది విడదీయలేము, మెలకువ అండ్ నిద్ర, సృష్టి ప్రళయం, కళ్ళు తెరచి ఉంచిన స్థితి, మూసుకున్న స్థితి, ఇవన్నీ కూడా ఎలాంటివంటే అవినాభావ సంబంధం కలిగింది. ఒకటి తర్వాత ఒకటి ఇమ్మీడియట్ గా జరుగుతూనే ఉంటాయి. ఇవి రెండింటికి కూడా వీటన్నిటికీ కూడా ఇది తెలియజే అవినాభావ సంబంధం కలిగి ఉండదే కానీ అవి రెండింటిని ఇదిగో ఇది పగలని కానీ ఇది రాత్రి అనేటువంటిది కానీ మనం ఎందుకో చెప్పలేము అనమాట. ఇప్పుడు అదే సంధ్యా సమయం చూస్తుంది అనుకోండి, అది పగలని చెప్పాలా రాత్రి అని చెప్పాలా? అటు పగలు కాదు, ఇటు రాత్రి కాదు. అలాగే ఇవన్నీ కూడా తత్వం అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి పురుషుల యొక్క తత్వం కిందే మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ ఇలాంటి తత్వం, స్థూలమైనటువంటి తత్వం, సూక్ష్మమైనటువంటి తత్వం, కారణమైనటువంటి తత్వం కలిగినటువంటి సగుణ పరబ్రహ్మ స్వరూపిణియే లలితాదేవి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆమెనే రాజరాజేశ్వరి అంటాము, ఆమెనే కామాక్షి దేవి అంటాము, ఆమెనే ఇంకా మనకి రకరకాల పేర్లన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఈ లలిత అనేటువంటి పదం ఏంటంటే లాలిత్యమైనటువంటి హృదయం కలిగినటువంటి, లలితమైనటువంటి హృదయం కలిగినటువంటిది అని అర్థం. అంటే సున్నితమైనటువంటి హృదయం కలిగినటువంటిది అని అర్థం అనమాట. అంటే భక్తులు ఏదైనా కోరినప్పుడు ఆమె ఉగ్రరూపిణిగా కాకుండా కోపగించుకోకుండా లాలించి ఆ భక్తుడికి ఏం కావాలో అది ఇస్తుంది అని అర్థం అన్నమాట. అలాగే లలితము అంటే మృదువైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది, అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది కూడా లలితాదేవి అని చెప్పచ్చు అన్నమాట. ఇలా రకరకాలైనటువంటి అర్థాన్ని మనం ఈ లలిత అనే పదానికి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఏది ఏమైనా కానీ మనకేంటంటే అమ్మవారు మనల్ని భక్తులైనటువంటి వారిని కాపాడుతుంది కనుక అట్లాగూ సహృదయంతో సునిశ్చితమైనటువంటి భావజాలంతో మనల్ని ఓదార్చి కాపాడుతుంది కనుక ఆవిడ లలిత అని చెప్పుకుంటాం, తప్పు కాదు. ఇక మనకి ఒకవేళ చిన్నపిల్లడు ఉన్నాడు, ఆ చిన్నపిల్లడికి ఆడు మారం చేస్తూ ఉంటాడు ప్రతిదానికి. అరే ఇది తినరా అంటే నాకొద్దు అంటాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, చెవు మీద పెట్టి నాయన ఇదిగో ఇది తిను అన్నం, ఇది బాగుంటుంది, లేక ఆకలేస్తుంది నీకు అని ఆ తల్లి బుజ్జగించి లాలించి పెడుతూ ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా ఏంటంటే తన భక్తుడు అన్నవాడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు అనమాట.
తప్పనిసరిగా ఏదో ఒక విధంగా బాబు నువ్వు చేస్తున్న పని తప్పు అని ఏదో ఒక విధంగా మనకి ఇండికేషన్ వస్తుంది. డెఫినెట్గా మనం ఆ ఇండికేషన్ కనుక గమనించుకొని మనం ముందుకు వెళ్ళగలిగేటట్లయితే మన జన్మ చరితార్థం. ఇక ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ లలితాదేవి అనేటువంటిది ఈ నామం అంటే దేవతల్లో కూడా దేవతా రూపాల్లో కూడా మనకి అంటే రజోగుణం, తామస గుణం, సాత్విక రూపాల్లో మనల్ని దేవతలు ఉంటారు అనమాట. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాళికలో కూడా సౌమ్య దేవత సౌమ్య రూపం ఉన్నది, ఆమెలోనే రౌద్ర రూపం కూడా ఉన్నది అనమాట. అలాగే అందరి దేవతల్లోనూ ఉన్నారు, సౌమ్య రూపం ఉంటుంది, ఉగ్ర రూపం ఉంటుంది. సాధువులైనటువంటి భక్తులందరూ కూడా సత్వగుణోపేతమైనటువంటి రూపాన్ని ఎంచుకొని వాళ్ళని పూజించటం చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ ఒక లలిత అనేటువంటి పదంలో రకారం ఉంది, లికారం ఉంది, తకారం ఉంది. ఒక చిన్న ఇక్కడ తల్లి అనే పదంలో కూడా ఇవే పదాలు ఉంటాయి చూడండి. తా లి దాకుండా మళ్ళీ రావద్దు. అంటే అటు ఇటు మనం పెట్టినట్టయితే ఈ లలిత అనేటువంటి పదమే తల్లి అనేటువంటి పదంలో కూడా అక్షరాలు ఉంటాయన్నమాట. అక్కడైతే లలిత అనేటువంటి పదంలో ఏ అక్షరాలు అయితే 3 అక్షరాలు ఉన్నాయో ఈ తల్లి అనేటువంటి పదంలో కూడా అదే అక్షరాలు ఉంటాయి. అంటే ఏంటన్నమాట, అమ్మవారు లలిత అమ్మవారు మనకు తల్లి వంటిది అని మనం భావించవచ్చు అన్నమాట. అలాగే ఈ సంస్కృత పదంలో తల్లి అనే పదానికి యువతి అనేటువంటి అర్థం కూడా ఉన్నది. అంటే యువతి ఎంతటి సౌందర్యవంతంగా మనకు కనిపిస్తున్న యవ్వన వయసులో అమ్మవారు కూడా మనకి అంతటి సౌందర్య రాశి అని అర్థం అనమాట. ఇంకొక పదం ఉన్నదన్నమాట సంస్కృతంలో, ఏంటంటే మతల్లిక అనేటువంటి పదం ఉన్నది. జనరల్గా ఏంటంటే ఈ పదం శ్రేష్టత అనేటువంటి అర్థాన్ని గోచరించటంలో ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది. గోమతల్లిక, అంటే గోమతల్లిక అంటే ఈ మకారము ఈ కకారము మధ్య ఉండేటువంటి పదాన్ని మనం చూసినట్టయితే తల్లి అనేటువంటి అర్థం. మా తల్లిక, గో పక్కన పెట్టండి, మా తల్లిక, మకారము చివరేమో కకారము ఉన్నది, మధ్యలో తల్లి ఉన్నది. ఈ మతల్లిక అనేటువంటిది శ్రేష్టతను మనం చూపిస్తుందని కనుక మనం ఈ గో అనేటువంటిది గోవును చూపిస్తుంది కనుక ఆ గోవు తల్లి వంటిది అంటే అమ్మవారు వంటిది, అంటే దైవ స్వరూపిణి, అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని మనకి అర్థం వస్తుంది. అందుకనే తల్లి చనుబాలు తాగే బిడ్డ ఎంతటి శ్రేష్టతను పొందుతాడో అలాగే గోవు పాలు తాగిన వాడు కూడా అంతటి శ్రేష్టతను పొందుతారు. అంటే అంతటి ఆరోగ్యకరమైనటువంటిది గోవు, అంతటి శ్రేష్టమైనటువంటి గోవు. అందుకనే మన పెద్దవాడు చెప్తారు అన్నమాట, గోపాలు వాడాలి, గోవు తల్లి వంటిది అని మన పెద్దవాళ్ళు ఆరోగ్యం చెప్తారన్నమాట. గోవులోనే సకల దేవతలు కొలువై ఉన్నారు అని మనం చెప్తాం. అంటే పరమాత్మలో అమ్మవారిలో సకల దేవతా స్వరూపిణి కనుక ఆవిడ అమ్మవారిలో ఎందరు దేవతలు అయితే ఉన్నారో ఈ గోవులో కూడా అందరి దేవతలు ఉన్నారు అని మనం భావించవచ్చు అన్నమాట. అందుచేతనే గోవు కూడా సర్వదా పూజనీయము, అంతటి శ్రేష్టమైనటువంటిది. అంటే తల్లి ఎంతటి శ్రేష్టమైనదో, ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి పూజనీయమైనదో గోవు కూడా అంతటి పూజనీయమైనదని భావన. ఇంకా అమ్మవారు తల్లి, ఈ తల్లి
మనం మాతృగర్భం మా అంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల గర్భం వచ్చినటువంటి ఆ క్రియ అనేటువంటిది మాతృ ఒక స్త్రీ గర్భంలో జరుగుతూ ఉంటుంది. అది క్రియ జరుగుతూ ఉంటుంది. 9 నెలల బంధాన్ని ఆ బిడ్డగా అది భూమి మీదకి వస్తుంది, బిడ్డగా వస్తుంది. కరెక్ట్. అలా వచ్చినప్పుడు ఏంటంటే ముందుగా ఆ బాలుడు చూసేటువంటి తల్లి అంటే మాతృస్వరూపిణ్ణి ముందుగా చూపిస్తాడు అనమాట. అలా మాతృస్వరూపాన్ని చూసి ఆ మాతృస్వరూపం ఏం చేస్తుంది అనమాట, అయ్యో నా బిడ్డ భూమి మీదకి వచ్చేసాడు కాబట్టి నాకు ఆకలిస్తుందేమో అని ఫస్ట్గా ఆవిడ తన స్థజ్యాన్నిచ్చి కాపాడు ఆ బిడ్డకి. కానీ ఇలాగా అంటే తనకు ఎలాంటి తనకి బిడ్డకి ఏం కావాలి అనేటువంటిది చూస్తుంది అమ్మ. అలాగే అలా ఇలా తాగాలి బాబు అని అది చెప్తుంది అనమాట. అంటే ఆవిడే ప్రథమ గురువు అవుతుంది అనమాట. ఆ బిడ్డకి ప్రథమ గురువు తల్లి. అంటే దైవ స్వరూపురాలైనటువంటి తల్లి ఆ బిడ్డకి ఆ బిడ్డకి దైవం అవుతుంది అనమాట. దైవ స్వరూపంగా తల్లి ఆ బిడ్డకి దైవం అవుతుంది అనమాట. పరమాత్మ స్వరూపిణి అవుతుంది అనమాట. అలాగే ఆ తదుపరి ఇంకా తండ్రి ఇంకా ఎవరైనా కానీ మొత్తానికి ఫస్ట్ ఏంటంటే మాతృ. అందుకనే మనకి తైత్రేయ ఉపనిషత్తు మాతృదేవో భవ అని వచించారు అనమాట. కనుక తల్లి మాతృదేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ మనకి ప్రథమ దైవము, ప్రధాన దైవము అనేది చెప్తుంటారు. ఇలా ప్రధాన దైవమైనటువంటి ఈ మనకి ఈ అమ్మవారిని కొలవటానికి అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయన్నమాట. జపం చేయొచ్చు, తపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, అనేక రకాలైనటువంటి పూజలు నామాలతోటి నామస్మరణ చేసుకోవచ్చు, మంత్రరూపంగా కొలవచ్చు, జ్ఞాన రూపంగా తెలుసుకోవచ్చు. అంటే ఒక మంత్రం ఉన్నదేంటి, ఒక మంత్రాన్ని మనకు బీజాక్షర సంపుటీకరణంగా ఉంటుంది అనమాట. బీజాక్షర సంపుటీకరణమైనటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసి అమ్మవారిని మనం మోక్ష పదగామి ఇచ్చేది అమ్మవారి కనుక అమ్మవారిని మనం కొనవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే అమ్మవారు దయాస్వరూపిణి. ఆవిడ దారి చూపిస్తుంది మనకి. బాబు ఈ దారిలో నువ్వు వెళ్తే చాలా మంచిది అని మనకి చూపిస్తుంది అన్నమాట. అలాంటి దారి చూపించటంలోనే మనం జాగ్రత్తగా ఉండి ఆ అమ్మవారిని పద్ధతులను కనుక పాటించి మనం నచ్చినట్టయితే మనం మంచి జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగని చెప్పి సార్ మీరు ఇప్పుడు అమ్మవారైనా చెప్తున్నారు, మరి మిగతా దేవుళ్ళు కాదా అని వచ్చింది. ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసం వాళ్ళది. వారి కుటుంబ సంప్రదాయంగా కొంత ఉంటుంది, కొంత ఇష్ట దైవ రూపంలో మనం దైవాన్ని పొందవచ్చు. నా ఇప్పుడు శరన్నవరాత్రులు కనుక నేను అమ్మవారి పరంగానే చెప్తున్నాను అన్నమాట. కనుక ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ప్రధాన దైవంగా మనం ఉంచుకున్నాం అమ్మవారి స్వరూపం అన్నమాట. ఈ అమ్మవారి స్వరూపంలో మనం ఈ ముఖ్యంగా అత్యంతమైనటువంటి అనేక రకాలైనటువంటి రూపాలు మనకు ఉన్నాయన్నమాట. అనేక రకాలైనటువంటి నామాలు, పూజలు, అనేక రకాలైనటువంటి విద్యలతోటి అమ్మవారిని కొలుస్తుంటారు. ఒక్కటి ఏదైనా కానీ పరమాత్మ స్వరూపాన్ని మనం చూడాలి అన్నప్పుడు ఎలా చూడాలి అంటే, ఎలా చూడాలి అనేది చెప్పాలి అంటే అది కొంచెం కష్టమైన ప్రశ్నే అయినప్పటికీ జ్ఞాన దృష్టితో మాత్రమే అమ్మవారిని మనం చూడగలము. అంటే అమ్మవారి యొక్క తత్వాన్ని, అమ్మవారిని అమ్మవారికి స్వరూపమైనటువంటి రూప లావణ్య తత్వాలన్నింటిని కూడా విశదీకరించేటువంటి
గురువులు కానీ, లేకపోతే గ్రంథాలు కానీ, లేకపోతే పురాణాలు కానీ అవన్నీ కూడా మనం చదివి అవకలింపజేసుకొని అమ్మవారి యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు ఆ దృష్టితోటి మనం చూడవచ్చును. కానీ ఈ దాంట్లో కూడా ఏంటనమాట, ఈ ఇక్కడ ఆ కామక్రోధ లభమోహ మద లోభమోహ అవన్నింటినీ కూడా ఈ అరిషడ్ వర్గాల్ని మనం జయించి జ్ఞానాన్ని పొంది, జ్ఞానయోగాన్ని పొంది, వాళ్ళ జ్ఞానం పొందిన వాళ్ళకు మాత్రమే ఆ అమ్మవారి గోచరిస్తుంది, కానీ సాధారణ కాదు. అలాగే ఈ అమ్మవారిని కొలవటానికి మనకి మంత్రభాగం మనం చెప్పాము. అలాగే యంత్రభాగం కూడా ఉన్నదన్నమాట. ఈ యంత్రభాగంలో ఏంటంటే అమ్మవారిని ఏదైనా కానీ ఒక దైవాన్ని కొలిచేటప్పుడు ఒక చిత్రపటాన్ని కానీ, లేకపోతే అమ్మవారి విగ్రహ రూపంలో కానీ మనం పెట్టుకొని అమ్మవారిని కొలవటం మనకు ఉంటుంది. దైవాన్ని కొలవటాన్ని అది సాకార రూపంలో మనం కొలుస్తుంటాం. నిర్గుణ రూపం ఏంటి అన్నమాట, ఆ దైవాన్ని మన మనసులోనే పెట్టుకొని మనసులోనే ధ్యానించుకుంటూ మనం ఆ పరబ్రహ్మ రూపాన్ని కొలుచుకుంటూ అనేటువంటిది నిర్గుణ ధ్యానం మనం అంటారన్నమాట. ఇక్కడ మనం ఏ దైవాన్ని అయితే మనం కొలవాలనుకుంటున్నామో ఆ దైవాన్ని యంత్ర రూపంలో కొలుస్తాం అన్నమాట. ఈ యంత్రము అంటే ఏంటి? యంత్రము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైన్స్, సరళరేఖలు కానీ, వక్రరేఖలు కానీ, ఏదైనా కానీ ఆ రేఖలు ఉన్నప్పుడు ఆ రేఖలతో కూడినటువంటి రూపమే మనకి యంత్ర రూపంగా మనకి పరిగణించాలి. అంటే ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆ లేఖనం ఉంటుందన్నమాట. అంటే ఆ దైవ రూపాన్ని, ఆ దైవ తత్వాన్ని బట్టి ఆ యంత్ర రూపాన్ని మన మహర్షులు తయారు చేసి విలువైనటువంటి సమాచారాన్ని మనకి ఇచ్చారు. ఆ యంత్రాల్లోనే మనకి కొన్ని బీజాక్షరాలు ఉండవు. ఆ రేఖలతో పాటు బీజాక్షరాలు కూడా కొన్ని ఉండవచ్చు. అంటే ఆ దైవం యొక్క తత్వాన్ని ఆ యంత్ర రూపంలో చూసి దర్శించి మన మహర్షులు ఆ రూపాన్ని మనకు అందించి, ఇదిగో దీన్నో కూడా మనం చేసుకోవచ్చు, ఈ రూపాన్ని కూడా మనం దైవాన్ని కొలవవచ్చునని మనకి మహర్షులు చెప్పారు. అలాగే ఏదైనా కానీ మనకు దైవ విగ్రహ రూపంలో కానీ, లేకపోతే ఈ రూపంలో కానీ మనం పూజను కానీ ధ్యానం చేసుకునేటప్పుడు ప్రతి దానికి ఒక కార్యానికి ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఆ పద్ధతిని మనం తంత్రము అని అంటాం. అంతేగాని వేరు కాదు. అంటే అది ఇందాక నేను చెప్పాను, అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాల్లో ఏ ఆచారమైనా కావచ్చు, కానీ వేరు పద్ధతుల్లో ఉంటుంది. వేరు క్రియారూపాలు వేరుగా ఉంటాయి. కనుక ఆ క్రియారూపాలని మనం ఆచరించే విధానం కూడా ఉంటుంది. దాన్ని తంత్రము అంటారు అనమాట. అంటే మనం చేసేటువంటి ప్రక్రియని తంత్రము అని అంటారు. కనుక ఎప్పుడు కూడా మనం ఒక దైవాన్ని కొలవాలి అన్నప్పుడు ఆ దైవాన్ని మనం ఎలా కొలవాలి, ఏ విధంగా కొలవాలి అనేటువంటి విధానం మనం తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకొని వచ్చినట్లయితే మనకి సంపూర్ణమైనటువంటి ఆ దేవత కటాక్షం మన మీద లభిస్తుంది అని మనం చెప్పవచ్చు అన్నమాట. అట్లాగే మనకి ఈ లలిత అనేటువంటి అమ్మవారిని కొలవటానికి అనేక రకాలైనటువంటి అష్టోత్తరాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి, త్రిశత నామాలు, ఇంకా రకరకాలైనటువంటి నామాలు ఉన్నాయి. అన్నిట్లో కల్లా అమ్మవారి యొక్క ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది లలిత సహస్రనామాలు ఒకటి. ఆ తర్వాత అమ్మవారిని కొలవటానికి శ్రీచక్రము అనేటువంటి యంత్రం అనేటువంటిది ఒకటి. ఇక్కడ అమ్మవారిని యొక్క శ్రీచక్ర రూపం ఒక 2 డైమెన్షన్లో ఉండొచ్చు, అది 3 డైమెన్షన్లో కూడా ఉండవచ్చు. ఏ రూపంలో ఉన్నా కానీ ఆ శ్రీచక్రాన్ని అమ్మవారు దాగి ఉన్నది, అమ్మవారు ఉన్నది. ఈ శ్రీచక్రంలో కూడా మనకి 9 ఆవరణలు ఉంటాయి. అంటే ఒక
మనం ఒక పూర్వకాలంలో మనం దేవాలయాలు కనుక కొన్ని తీసుకున్నట్టయితే ఇప్పుడు శ్రీరంగంలో ఉన్నటువంటి దేవాలయం తీసుకుంటే ఆ దేవాలయానికి అనేక రకాలైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలు దాటి వెళ్ళిన తర్వాత కానీ మనకి మూల విరాట్టు కనిపించదు. అలాగే శ్రీచక్రంలో కూడా మనకి ఏంటనమాట 9 ఆవరణలు ఉన్నాయన్నమాట. అంటే దాన్ని నవావరణ చక్రం అని అంటారు. అంటే సాధకుడు ఎప్పుడైతే సపోజ్ ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయంలోకి మనం ఎంటర్ అవుతున్నాయి అంటే ఫస్ట్ రోడ్డు మీద నుంచి మనం గుడిలోకి అడుగు పెట్టడానికి గాలిగోపురం ఉంటుంది. ఆ గాలిగోపురం ద్వారా నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి మనకి దైవ దర్శనానికి తగినటువంటి యోగ్యత మనకి లభిస్తుంది అనమాట. అంటే దేవాలయ దర్శనమే మనకి దైవ దర్శనానికి రహదారి అనమాట. కనుక అక్కడి నుంచి మనం మొదలవుతుంది, అక్కడ ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయ్యి అలాగే శ్రీచక్రంలో కూడా 3 ప్రాకారాలు ఉంటాయి. ఆ 3 ప్రాకారాలని 4 వైపులా 4 దారులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్రాకారం దాటి మనం లోపలికి వెళ్ళినప్పుడు మనలో ఉండేటువంటి అంటే ప్రతి ఆవరణకి కొందరు దేవతలు కొలువై ఉంటారు. ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకుంటే మనలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి గుణాలు మనకి తొలగిపోతాయి అన్నమాట. ఈ తొలగిపోవటంలో చివరికి మధ్య త్రికోణం అని ఉంటుంది. అక్కడికి వచ్చేసరికల్లా ఆ సాధకుడు పరిపూర్ణమవుతాడు అనమాట. అక్కడ అది దాటి ఆ చక్రంలో ఉండేటువంటి ఆ త్రిభుజంలో మధ్య త్రికోణంలో ఉండేటువంటి మధ్య బిందువు ఏదైతే ఉన్నదో అక్కడ అమ్మవారు కామేశ్వరులు అక్కడ కొలువై ఉంటారు అనేటువంటి చెప్తారు అనమాట. అంటే ఈ ఒక్కొక్క ఆవరణ దాటుతున్నప్పుడు మనిషిలో ఉండేటువంటి ఈ సాధన వల్ల మనిషిలో ఉండేటువంటి కొన్ని దుర్గుణాలు తొలగిపోతుంది. కనుక ఆ అతి జాగ్రత్తగా ఒక సిద్ధుడైనటువంటి గురువు దగ్గర మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకున్నప్పుడు దాని యొక్క విలువ మహత్యము మనకి అవకాశం అవుతుంది. అదే మన శ్రీచక్రాన్ని మన దేహంతో కూడా పోలుస్తుంది అనమాట. ఎప్పుడైతే సాధకుడు లో ఉండేటువంటి గుణాలు కొన్ని కామక్రోధాదులు ఇవన్నీ కూడా గుణాలు, ఎప్పుడైతే కొన్ని దుర్గుణాలన్నీ కూడా ఒకటొక్కటి నశించిపోతూ ఉంటాయో అప్పుడు ఆ ప్రకారంలో ఉండేటువంటి దాటాము అని మనం భావించవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఈ సాధకుడు ఈ అమ్మవారిని శ్రీచక్ర రూపంలో కూడా ఉపాసించవచ్చు అన్నమాట. అలాగే అమ్మవారి నామాల్లో ఈ లలిత సహస్రనామాల్లో నారాయణి, నాదరూప, నామరూప విభజిత, రంజని, రమణి, రస్య, రణకింకిణి మేఖల, రమ, రాకేందువదన, రతిరూప, రతిప్రియ, రక్షాకరి, రాక్షసగ్ని, రామ, రమణరంపట అనేటువంటి ఈ నామాన్ని కనుక మనం ఉచ్చరించేటప్పుడు ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంటుంది. అంటే ఇవే కాదు, ప్రతి నామాన్ని మనం అమ్మవారి నామాన్ని ఉచ్చరించినప్పుడు మనకి అనిర్వచనమైనటువంటి అనుభూతి కలుగుతుంది అనమాట. అందున ఈ నామాలు ఉచ్చరించేటప్పుడు చూసినప్పుడు ఇంకా మానసికోల్లాసం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి ఎప్పుడు కూడా ఒక మంత్రం కానీ ఒక స్తోత్రం కానీ మనం తీసుకునేటప్పుడు దాంట్లో మనం రకరకాలైనటువంటి అర్థాలు మనకి ఉంటాయి అన్నమాట. అంటే ఒక శ్లోకాన్ని తీసుకున్నప్పుడు బాహ్యంగా మామూలుగా ఒక పద్యం తీసుకున్నాం అనుకోండి,
ఒక పద్యాన్ని మనం తీసుకున్నప్పుడు చదివినప్పుడు దానికి అర్థం కనుక తీసుకుంటే దాన్ని బాహ్యార్థం అన్నట్టు. అలాగే అంతరార్థం అంటే నిగూఢమైనటువంటి అర్థం అనేటువంటిది ఇంకొకటి ఉంటుంది అన్నమాట. దాన్నే అంతరార్థం కూడా అంటారు అన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఒక శ్లోకాన్ని తీసుకుని కానీ ఒక నామాన్ని కానీ మనం చెప్పేటప్పుడు దాన్ని 17 రకాలుగా చెప్పవచ్చును, దాని అర్థాన్ని 17 రకాలుగా చెప్పవచ్చునని మన ఆర్యోక్తి అన్నమాట. అంటే ఆ రకాన్ని 17 విధాలుగా మనం ఒక్క పదానికి ఒక్క నామానికి మనం దైవ నామానికి అర్థం మనం అన్ని విధాలుగా మనం చెప్పవచ్చు. ఇక ఇప్పుడు కొన్ని నామాలు ఉన్నాయి. త్రిపురాం అంటే త్రిపురాం అంటే మూడు పురములు కలిగినది అని అన్నమాట. కులనిధి అంటే కులమునకు గని అంటే నిధి అనేటువంటి అర్థం. అలాగే అరుణశ్రీయం అంటే అరుణారుణ కాంతులు కలిగినటువంటిది అని అర్థం. కామరాజ విద్యాంతిం అంటే శివునితో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి అమ్మవారు అని అర్థం. అలాగే త్రిగుణై అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే మనకి సేమింపబడేటువంటి అమ్మవారు అని అర్థం. అలాగే బిందుగాం అంటే త్రికోణంలో ఉండేటువంటి మధ్య బిందువు ఏదైతే ఉన్నదో, శ్రీచక్రంలో త్రికోణంలో మధ్య బిందువు ఏదైతే ఉన్నదో అక్కడ కొలువైనటువంటి అమ్మవారు అనేటువంటి అని మనకి ఇలా అర్థాలు. కానీ మనకి ఏంటంటే ఇవి బాహ్యంగా మనకు కనిపించేటువంటి అర్థాలు అనమాట. ఇంకా దీన్ని అంతరార్థంగా మనం తీసుకున్నట్లయితే దాన్ని మన శరీరంలో అంటే ఇవన్నీ కూడా త్రిపురములు. ఇక్కడ త్రిపురము అంటే ఒక అర్థంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనలో ఉండేటువంటి 3 నాడులు, ఇడ సుషమ్మ పెంగళ నాడులు 3 ఉన్నాయి కనుక ఈ నాడుల్ని మనం త్రిపుర ఎక్కడైతే కలుస్తాయో దాన్ని త్రిపుర, ఆ తోటని త్రిపుర అంతస్తాను. అక్కడే అమ్మవారి కుడివై అంటే ఆజ్ఞాచక్రం దగ్గర మనకు అక్కడ కలుస్తాయి అన్నమాట. ఆజ్ఞాచక్రం దగ్గరలో ఈ 3 నాడులు కలుస్తాయి అన్నమాట. ఈ 3 నాడులు కలిసినప్పుడు కలిసాయి కనుక ఇక్కడ మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి అమ్మవారి రూపంగా చెప్తారు కనుక ఈ అమ్మవారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సహస్రానికి చేరి అంటే మనం ఈ కుండలిని శక్తి ఈ 3 నాడు మధ్య సుషుమ్న నాడు ద్వారా ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ సహస్రారంలో ఉండేటువంటి అయ్యవారిని కలుస్తుంది. ఈ విధంగా మనం ఈ అర్థాలు అంతరార్థంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కులము అంటే కులనిధి, నవనిధులు. అట్లాగే కులము అనేటువంటిది కులము అంటే గుణాలు అనేటువంటి అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నవనిధులు కులము అంటే వంశము అనేటువంటి అర్థం కూడా ఉందన్నమాట. వంశానికి నిధులు వంశ గుణగణాలను వృద్ధి చేసేటువంటి, వంశాన్ని వృద్ధి చేసేటువంటి ఆవిడ మనకి లలితాదేవి అనేటువంటి అమ్మవారు అనేటువంటిది మనకి స్పష్టంగా వస్తుంది. అంటే ఇంకోటి కూడా ఏంటంటే అరుణారణ అంటే అరుణము అంటేటువంటి వాడు సూర్యుడు కనుక అలాంటి లక్షణాలు కలిగినటువంటిది అమ్మవారు. అంటే అరుణారణ సూర్యుడితో ఉన్నటువంటి సూర్యకాంతి కన్నా మిన్నగా ప్రకాశించేటువంటి కిరణం కలిగినటువంటి కనుక అరుణారుణస్యం అనేటువంటి అర్థంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా మనకి బాహ్యంగా కనిపించేటువంటి అర్థంగా కాకుండా మనల్ని ఇంకా నిగూఢార్థంగా మనం ఎప్పటికప్పుడు ఈ విభజన తీసుకొని మనం చదివితే అమ్మవారి యొక్క తత్వాన్ని మనం పొంది అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకొని మనం ధన్యులు కాగలమన్నమాట. కనుక మనం ఎప్పుడు కూడా ఒక మంత్రాన్ని కానీ ఒక పూజలు కానీ ఒక దైవ కార్యం మనం విధంగా చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి తెలుసుకుంటే మంచిది. అంటే తెలియకుండా చేయకూడదు అంటే చేసుకోవచ్చు. దాన్ని
చేసుకున్న తప్పులేదు. కనుక అది తెలుసుకునే చేయాలి అంటే కళాతీతం అయిపోతుంది. దానికి కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పగలిగే వాళ్ళు దొరకాలి మనకి. అలాంటి వాళ్ళు ఎందరుంటారు? అది చెప్పడం కొంచెం కష్టం. అందుచేత కనుక ఇక్కడ ఏంటంటే మనకి అమ్మవారిని కానీ అయ్యవారిని దైవాన్ని తత్వాన్ని మనకి దైవతత్వాన్ని మనం తెలుసుకొని ఆ తత్వానికి అనుగుణంగా మనం మనం అర్థాన్ని తెలుసుకొని మనం చేసినట్టయితే మన పూజ సఫలీకృతమవుతుందని నా భావన. అంతేకాదు అప్పుడే మనం ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకి మనం లోనుకాలి. తల్లిని మించిన దైవం లేదు. మాత సకలలోకాలని రక్షించేటువంటి మాత. అందుకని శ్రీ లలితా సహస్రనామంలో మొదటి నామమే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. శ్రీమాత, మాత అంటే తల్లి. శ్రీ అనేటువంటి అక్షరంలో కూడా మనకు 3 రకాలైనటువంటి లెటర్స్ ఉన్నాయి దాంట్లో. ఏంటంటే సకారం, రకారం, ఉకారం. అట్లాగే ఓంకారం. ఓం శ్రీమాత ఓం అంటూ మొదలెడతాం. ఓం అనేటువంటి దాంట్లో ఉకారం, అకార ఉకారం, అకారాలు 3 ఉన్నాయి. అలాగే శ్రీకారంలో కూడా సకారం, రకారం, ఉకారం. జనరల్ గా ఈ సకార రకార ఏకారాల్లో ఇవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపాలుగా మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే అట్టి త్రిశక్తుల రూపంలో ఉండేటువంటి అమ్మవారు, ఆమెయే సర్వజగాలకి తల్లి అయినటువంటి అమ్మవారు మనకి తల్లి అయింది. మనం ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవి కనుక మనం కూడా ఆవిడకి బిడ్డలమే. కనుక సత్ప్రవర్తనతో మెలిగి ఆవిడ యొక్క కరుణా కటాక్షాన్ని పొంది తరించాలని. ఎవరికైనా అన్మ్యూట్ చేసుకునే క్వశ్చన్స్ ఉంటే అడగండి. హలో అంకుల్. అంకుల్ క్వశ్చన్ కాదు కానీ అంకుల్, ఇవాళ మాత్రం చాలా 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 బాగుంది అంకుల్. అంటే యాజ్ ఇట్ ఈస్ శ్రీచక్రం ఉన్నది అలా కనిపించింది అంకుల్. మీరు అనకాపల్లి దగ్గర వెళ్ళి చూడమన్నారు కదండి, అలా దేవీపురం అలా కనిపించింది అంకుల్. చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ క్లాస్ కి. థ్యాంక్ యూ అంకుల్. సాగర్ గారు ఇంకోటండి, అది మీరు తత్వాన్ని తెలుసుకుని పూజ చేయాలి అన్నారు కదండి. తెలుసుకుంటే మనకేంటయ్యా అంటే ఏ డౌట్స్ ఉండవు. అంతేకాని అది తెలుసుకుంటేనే పూజ చేయమని కాదు నేను చెప్పింది. అవునవును, తెలుసుకుంటే మంచిది అని చెప్పాను అంతవరకు. అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని నామాలు కానీ లేకపోతే ఒక క్రియలు కానీ ఏవైనా కానీ ఏంటంటే అంటే మనకి సరైన అర్థం చెప్పగలిగేటువంటి వాడు మనకు కావాలన్నమాట. అందరూ చెప్పలేరు. ఇప్పుడు శ్రీ విద్య ఉన్నది, అమ్మవారికి సంబంధించినటువంటి విద్యను శ్రీ విద్య అంటారు. ఈ శ్రీ విద్యా విశేషాలు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట. అలాగే ఆ విశేషాలను మనకు చెప్పాలి అన్నా కూడా వాళ్ళకి తెలిసినా మనకు చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కొంతమందికి ఉండాలి. కనుక అలాంటివి చెప్పగలిగిన వాళ్ళు ఉంటే మన నివృత్తి అవుతుంటుంది అనమాట. లేకపోతే ఆ సందేహంగానే ఉంటుంది. కనుక దాంట్లో పెట్టుకోవద్దు. సమయం వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. అట్లాగని చెప్పి నేను మానద్దు అని చెప్పను. మానద్దు, అసలు మానద్దు. దైవ పూజను ఎప్పుడు మానద్దు. మీరు చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి, సరైన గురువు తటస్థించినప్పుడు ఇదిగో ఇది ఉన్నది, నాకున్న సందేహం ఇదండి, అది నివృత్తి చేయండి అని మీరు అడగండి.
ఖచ్చితంగా మీ సందేహాలు నివృత్తి. ఓకే. ఓకే. అదే అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లలిత సహస్రనామంలో ఆ పదాలు చదువుతున్నప్పుడు ఒక అనుభూతి, ఆనందం వస్తుంది కదండీ! బేసికల్లీ ప్రస్తుతానికి నాకేంటంటే ఆ దాంట్లో నేను ఇష్టపడుతున్నాను అమ్మవారిని. జ్ఞానం కంటే కూడా దాంట్లో వెళ్లి పూజిస్తున్నాననమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. సో, అదే అందుకని ఆ అనుభూతి వేరమ్మా. ఆ తెలుసుకొని ఆ దానిలో ఇమ్మెర్స్ అయ్యి ఆ నామాన్ని చదువుతున్నప్పుడు అమ్మవారిని ఊహించుకుంటూ ఆ నామాన్ని చదువుతున్నప్పుడు మనకు కలిగేటువంటి అనుభూతి వేరు. ఆ అనుభూతిని మనకు కావాలన్నమాట. అది మానవానందం. అది మనం ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఏదైనా ఒక నామాన్ని తీసుకుని శ్రీమాత అనేటువంటి నామం ఉన్నది, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ నామానికి కరెక్ట్ గా అర్థం తెలుసుకొని మనం ఆ నామాన్ని కనుక ఉచ్చరించే లెక్కనైతే మనకి కలిగేటువంటి అనుభూతి కానీ, ఆనందం కానీ అనిర్వచనీయం. మనం చెప్పలేం. నాకు ఈ ఆనందం కలిగింది అని మనం చెప్పలేం అన్నమాట. చెప్పటానికి మాటలు ఉండవు. ఒకటి ఏంటంటే చెప్పటానికి మాటలు ఉండవు. ఏమిటండి అంటే ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఏమైందండి అంటే ఏమి చెప్పలేనటువంటి స్థితి. కారణం ఏంటంటే అవ్యక్త అనుభూతి, అవ్యక్త ఆనందం. అదే దేవానందం. అది దేవానందము అంటారు దాన్ని. ఆ దేవానందాన్ని మనం వ్యక్తం చేయగలిగేటువంటి మాటలు మన దగ్గర లేవు. ఎందుకంటే మనకి అంత నాలెడ్జ్ తక్కువ మనకి. అంటే మనకి తెలిసిన మనం అనుభూతిని పొందుతున్నాం కనుక అనుభూతిని కూడా వ్యక్తం చేయలేనటువంటి అజ్ఞానంలో మనం. అదే ఎగ్జాక్ట్‌లీ. అదే అనుభూతి కలుగుతుంది గానీ, అమ్మవారి జ్ఞానం గానీ ఏది లేదండి బేసికల్లీ. అది తెలుసుకుంటూ అంటే స్టెప్ బై స్టెప్ సమయం కలిగినప్పుడు ఆ గురువు డెఫినెట్ గా మీకు తటస్థిస్తారు. తటస్థించినప్పుడు ఆ నివృత్తి చేసుకుని ముందుకెళ్తే అంత మంచి జరుగుతుంది. ఇంకెవరైనా అడుగుతారా అండి? ఓకే. ఓకే.